ఇలా ఇలా చూడు ఇలా రా ఈ సముద్రం నుంచి ఇలా చెప్పండి. ఇది అంతర్వేది హార్బర్. చేపలు ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు ఇతర దేశాలకి. అక్కడ వరకు మీకు పచ్చి మార్కెట్ ఉంటుంది అలా. ఇవన్నీ ఏ ఊరు ఎక్స్పోర్ట్ చేస్తారు బాబు చేపలు? అవి నరసాపురం. ఇంకా మీ ప్రధాన వృత్తి ఇదే? ఇది అంతర్వేది అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ మత్స్యకారులను కలిసాము. వీళ్ళందరూ కూడా చేపల వృత్తి, చేపలు పట్టడం, ఇతర ఊళ్ళకి ఎక్స్పోర్ట్ చేయటం, అది వీళ్ళ పని. చాలా బాగుంది అంతర్వేది. చాలా సుందరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ అంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. మాదైతే ఈస్ట్ గోదావరి, ఇక్కడ రాజోళ్ళ దగ్గర లక్కవరం మాది. కానీ మేము వైజాగ్లో ఉన్నాం. అంతర్వేది లైట్ హౌస్ చూసాం. ఇగో ఈ హార్బర్ చూసిన తర్వాత గుడి దర్శనం చేసుకుని మేము వెన్ను తిరుగుతాం. ఇట్లు జీవీఎస్ అన్మూర్తి, వైజాగ్ టీవీ మెకానిక్. బాబు ఇవన్నీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు? ఏ ఊరు? పైకి పోతాయి, బెంగళూరు, చెన్నై. అన్నీ నెంబర్ 1 క్వాలిటీ చేపలు ఇవన్నీ. నెంబర్ 1. మేము వైజాగ్ నుంచి వచ్చాము చూద్దామని. ఇవన్నీ చూస్తాం. అంటే యూట్యూబ్లో పెడతాం మిమ్మల్ని అందరినీ. ఇక్కడ ఇంత పరిశ్రమ ఉన్నట్టు చాలామందికి తెలియదు. అంతర్వేది వచ్చిన ప్రతి వాళ్ళు ఇవన్నీ చూసి వెళ్ళండి. ఇక్కడ మంచి మంచి చేపలు దొరుకుతాయి. మేమైతే బ్రాహ్మణం కాబట్టి మేము ఏం కొనము, చేయలేము, తినలేం. కాబట్టి వచ్చిన వాళ్ళు, ఇవి తినేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు మార్కెట్ చేసి మీరు మంచి మంచి క్వాలిటీ చేపలు అన్నీ ఉన్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్కెట్ చేసుకుని వీళ్ళకి లబ్ధి చేకూర్చి మీరు అందరూ కూడా వెళ్ళాలి. చెప్పండి 4 మాటలు మీరు గురించి చెప్పండి. సరుకు కేరళ వెళ్ళిపోతుంది. మరి మీకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఎలాగ ఈ సరుకు? వర్షాలు వరదలు వచ్చినప్పుడు మేము బోట్లు ప్యాకెట్ వేసుకుంటాం. ఈ ఎండబెట్టి ప్యాకెట్ ఇస్తాం. ప్యాకెట్ వేసి ఇప్పుడు మనం కేరాప్ ఇస్తుంది కదా, కేరాప్ ఇచ్చినప్పుడు వేసి అమ్ముతాం. ఇవన్నీ ఈ గొడౌన్స్లో జాతపరుస్తారు. ఇవన్నీ రూమ్లు ఉంటాయి. డైలీ డబ్బులు వస్తాయి ఇవన్నీ అమ్మితే? బతుకు తెరువుకి ఏం పర్వాలేదు. డబ్బులు బాగానే వస్తాయి. మీకు సముద్రుడే చూస్తాడు. మేము మాత్రం సముద్రానికి వెళ్తే 10 రోజులు 12 రోజులు అక్కడ ఉండాలి. అక్కడ ఉండి ఇవన్నీ వేటాడి తీసుకొస్తాం. పెద్ద బోట్లు అయితే 15 రోజులు 20 రోజులు పడతాయి. అప్పుడు మాది ఇక్కడే, మా లక్కవరం మాది.
కానీ వైజాగ్లో ఉంటున్నాం. ఇవన్నీ చూద్దాం. సైకిల్ మీద వచ్చి వాళ్ళని తీర్థానికి మేము. ఎక్కడికి ఆ. అప్పట్లో పొంతలు, ఇసుక పొంతలు. అప్పుడు ఈ లైట్ హౌస్ అక్కడ ఉండేది. లైట్ హౌస్ అక్కడ ఉండేది మేము 82, 83లో వచ్చినప్పుడు చిన్నపిల్ల అయినప్పుడు. కానీ అంత దూరం వెనక వచ్చేసి సముద్రం. కొత్తగా కట్టిన లైట్ హౌస్ చూస్తే చాలా దూరం కట్టారు. ఇక్కడ 22 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళొచ్చాం. అన్నీ అన్నా చెల్లెలు గట్టి ఇవన్నీ చూసాం. వెళ్ళారా అంతా మీది ఎక్కడ సార్? ఎక్కడ బోటు వండు ఇవన్నీ రోజు వేటకు బయలుదేరుతాయి. రోజు వెళ్తాయి. రోజు వెళ్ళడం అంటే ఎక్కడ దాకా వెళ్తారండి? ఎక్కడ దాకా అంటే ఇలాగా కాకినాడ కాకినాడ నుంచి వస్తే కాకినాడ దాకా వెళ్తారు. ఇలాగా నరసాపురం అంటే ఇలాగ బాపట్ల, నిజాంపట్నం, ఇలాగా ఇంకా ఊర్లు ఉన్నాయి. బందరు చాలా దూరాలు వెళ్తారు. దూరాలు వెళ్తారు. మరి తుఫాన్లో పట్టినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? మనకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది. వైర్లెస్ చెట్లు మీకు అందరికీ ఫోన్లు అందుతాయి. ఫోన్లు ఉన్నాయి, వైర్లెస్ చెట్లు ఉన్నాయి, అన్నీ తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. మన తను ఉన్న వాళ్ళకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది. అవునండి. మీకు సిగ్నల్ అందుతాయి ఫోన్. మాది లక్కవరం అండి. మా గురువుగారు కోపనాథ్ వెంకటేశ్వరరావు గారు అడవిపాలు టీవీ మెకానిక్ వైజాగ్లో ఉంటారు. మా బ్రాహ్మణ అబ్బాయి. కానీ మన చుట్టుపక్కల ఉన్న సాంప్రదాయం కట్టుబాట్లు బాగుంటాయి. ఎవరు ఏ కులమైనా ఒక ఐక్యతతో ఉంటారు. అది మెయిన్. ఏ కులం వాళ్ళైనా అది